కానీ మన పక్కనే ఉంది కదా బంగ్లాదేశ్, వాడికి కోడిగుడ్లు కావాలన్నా మనమే ఇస్తున్నాం. సో వాడికి ఎట్లా కంట్రోల్ చేయాలి, కరెంటు నుంచి కోడిగుడ్ల వరకు చాలా ఆపేయచ్చు. ఆపేస్తే జనం రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి వచ్చిన రోజు అల్లకల్లోలం జరుగుతుంది. జరిగినప్పుడు మన కోరిక ఏంటో అది తీర్చుకోవచ్చు. బంగ్లాదేశ్ నుంచి ఒక దేశాన్ని ఏర్పాటు చేయొచ్చు, పాకిస్తాన్లో బలూచిస్తాన్ని విడదీయచ్చు. బలూచిస్తాన్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, మనమేమి బలవంతం చేయట్లేదు. ఖైబర్ పఖ్తూన్వా అనే ప్రాంతంలో కూడా పాకిస్తాన్ తాలిబాన్లు స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారు, వాడికి మద్దతు ఇవ్వచ్చు. అట్లా పిఓకేని మనం తీసేసుకోవచ్చు. సింధులో కూడా స్వతంత్రోద్యమం కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో పాకిస్తాన్ ఒక 3 లేదా 4 ముక్కలు, బంగ్లాదేశ్ను 2 ముక్కలు చేయగలిగితే రాబోయే 50 లేదా 60 సంవత్సరాల వరకు మనకు చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఈ పని మోడీ అయితేనే చేస్తారని నా కోరిక. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మీరు ముక్కలు చేయడం అన్నప్పుడు నాకు ఏంటంటే మన పార్టీషన్ గుర్తుకొస్తూ ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే భారత స్వాతంత్రం అని మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా పాకిస్తాన్ భారత్ 2 విడిపోయినప్పుడు అంటే చరిత్ర చదివి